హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక వండర్స్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము పార్ట్నర్షిప్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ టాపిక్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, ఏ బి అండ్ సి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్. ఏ కంట్రిబ్యూట్స్ 360 for 4 months, B contributes 420 for 3 months and C contributes 180 for 5 months. If the total profit is 400, what will be the share of A? Question mark. చూడండి ఫ్రెండ్స్, ఏ యొక్క కంట్రిబ్యూట్స్ వచ్చేసి 360 for 4 months. ఓకే, ఏ ఈజ్ టు బి 3 persons ఉన్నారు కాబట్టి సి ముందే మనము ఒక పైన రాసుకుందాము. ఓకే, కంట్రిబ్యూట్ ఏ యొక్క కంట్రిబ్యూట్ వచ్చేసి 360. ఓకే, 360 ఎన్ని నెలలు? 4 months. ఎన్ని మంత్స్? 4 months. ఓకేనా, 4 months. బి యొక్క కంట్రిబ్యూషన్ ఎంత? 420 మంత్స్ వచ్చేసి 3 months. అండ్ సి యొక్క కంట్రిబ్యూట్ వచ్చేసి 180 మంత్స్ వచ్చేసి 5 months. ఓకేనా, చూడండి ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా, సింప్లిఫై చేస్తే దేంతో ఇది డివైడ్ అవుతుంది, సింప్లిఫై అవుతుంది? 4 తోటి అవుతుందా? 4 తోటి అవుతుంది. ఓకే, 4 1s are 4 10s are రిమైనింగ్ 2 4 5s are. ఓకేనా, 4 5s are. నెక్స్ట్ ఇది 5. ఓకే, ఇది 5. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 4 4s are 16 రిమైనింగ్ 2 4 5s are 20. ఓకేనా, ఇది కూడా సింప్లిఫై అయిపోయింది. నెక్స్ట్ దీంతో సింప్లిఫై అవుతుంది, 5 తోటి అవుతుంది. 5 1s are. ఓకే, 5 1s are. నెక్స్ట్ 5 2 5 1. ఓకే, 5 2s 10 5 1s 5. నెక్స్ట్ 5 7s are 35 రిమైనింగ్ 1 5 2s are 10. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దేంతో మల్టిప్లై అవుతుంది, సింప్లిఫై అవుతుంది? 3 తోటి అవుతుందా? ఎస్, 3 తోటి అవుతుంది. 6 తోటి అవుతుందా? 6 తోటి కాదు, 7 3 తోటి. 3 1s are 3 3s are. ఓకే, సారీ 3 5s are. ఇది 5. 3 5s are. నెక్స్ట్ 3 7s are. ఇక్కడ వచ్చేసి 3 2s are రిమైనింగ్ 1 3 4s are. ఓకే, మళ్ళీ ఇది ఎంత అవుతుంది? రిమైనింగ్ ఇక్కడ ఏం మిగిలింది? ఇటు ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ 24 మిగిలింది. ఇక్కడ వచ్చేసి 7 మిగిలింది. ఇక్కడ 7 into 3 మిగిలింది. ఓకేనా, 7 into 3. ఇక్కడ వచ్చేసి 15 మాత్రమే మిగిలింది. ఓకే, ఇక్కడ దేంతో సింప్లిఫై అవుతుంది? 3 తోటి అవుతుందా? 24 పోతుంది, 15 పోతుంది. ఇక్కడ వచ్చేసి ఇది కూడా పోతుంది, 7 into 3 ఇది కూడా పోతుంది. ఓకేనా, 3 ఇక్కడ ఎంత? 3 1s are 3 ఎంత? 3 8s are 24. 3 8s are 24. ఓకే, 3 8s are 24. నెక్స్ట్ 3 5s are 15. ఓకేనా, 3 5s are 15. ఇప్పుడు మిగిలింది ఏంటి? 8 ఒకటి 7 ఒకటి, ఇటు వచ్చేసి 5. సి యొక్క వాల్యూ వచ్చేసి 5. ఇప్పుడు టోటల్ ఎంత? 7 8 ప్లస్ ఎంత? 15 ప్లస్ 5 20. ఓకేనా, 20. టోటల్ పార్ట్స్ వచ్చేసి 20. ఓకే, 20 పార్ట్స్. ఇక్కడ క్వశ్చన్ ఏమైనా ఉంది? ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈస్ 400, వాట్ విల్ ద షేర్ ఆఫ్ ఏ? ఓకేనా, టోటల్ 20 పార్ట్స్ యొక్క టోటల్ ప్రాఫిట్ ఎంత? 20 పార్ట్స్లలో 20 అనేది పార్ట్స్లలో, వాల్యూలలో వచ్చేసి 400. ఓకేనా, 400. ఓకే, దీన్ని నేను ఎరేజ్ చేస్తున్నాను. ఇది గుర్తుంచుకోండి. ఏ యొక్క వాల్యూ, ఏ యొక్క పార్ట్ వచ్చేసి 8. సారీ 8. ఏ యొక్క పార్ట్ వచ్చేసి 8. బి యొక్క పార్ట్ వచ్చేసి 7. ఎంత? బి యొక్క పార్ట్ వచ్చేసి 7. సి యొక్క పార్ట్ వచ్చేసి 5. ఓకే, 8 7 5. 8 7 5 నేను ఎరేజ్ చేస్తున్నది. 8 7 5. ఓకేనా,
875 A:B:C. ఏ యొక్క పార్ట్ వచ్చేసి వాల్యూ వచ్చేసి 8, బి యొక్క వాల్యూ వచ్చేసి 7, సి యొక్క వాల్యూ వచ్చేసి 5. టోటల్ వచ్చేసి 20 పార్ట్స్ విలువ వచ్చేసి 20 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 400. ఓకే, 1 పార్ట్ వచ్చేసి ఎంత 0 క్యాన్సల్, 2 20s are 40. 1 పార్ట్ వచ్చేసి 20, 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 20. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఇఫ్ ద టోటల్ ప్రోడక్ట్ ఇస్ 400 వాట్ విల్ ద షేర్ ఆఫ్ ఏ యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నారు. ఏ వాల్యూ ఎంత 8 పార్ట్స్. ఓకేనా, 1 పార్ట్ వాల్యూ చూడండి, 1 పార్ట్ వాల్యూ 20 అయినప్పుడు 8 పార్ట్ వాల్యూ ఎంత. ఓకేనా, 8 2s are 16. ఓకేనా, 16. ఓకే, 0కు 0 యాడ్ చేసుకున్నాం, 160 వచ్చేసి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, 4 milkmen rented a pasture. A put to graze 16 cows for 3 months, B 20 cows for 4 months, C 18 cows for 6 months, and D 42 cows for 2 months. If A's share of rent B Rs 2400, the rent paid by C is. Okay, దీన్ని ఎలా చేయాలంటే, ఓకే, A is to B is to C is to D. ఓకేనా, ఏ యొక్క కౌసం ఎన్ని 16. ఓకేనా, 16 ఇంటూ ఎన్ని మంత్స్ 3 months. బి యొక్క 20 ఇంటూ 4 months, సి 18 ఇంటూ 6 months, డి 42 మల్టిప్లై 2 months. ఓకేనా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాము. 3 తోటి డివైడ్ అవుతుందా, సింప్లిఫై అవుతుందా? 3 తోటి కాదు, 4 తోటి అవుతుందా? 4 తోటి కూడా కాదు, 4 తోటి అవ్వట్లేదు, 2 తోటి చేద్దాం. ఓకే, 2 8s are 2 10s are 2 9 సరే ఎంత 2 9s are 2 21s. ఓకేనా, ఇప్పుడు 2 తోటి మళ్ళీ 2 తోటి అవుతుంది, 2 4s 2 5s 2 3s 2 1s. ఓకేనా, 2 1s. ఇప్పుడు వచ్చేసి 4 3s మళ్ళీ 2 తోటి అవుతుందా? 2 తోటి అవుతుంది, మళ్ళీ 2 తోటి కాదు, 2 తోటి కాదు. ఇప్పుడు మళ్ళీ దీన్ని మల్టిప్లై చేసి ఎంత వస్తుందో సైడ్ కింద రాస్తుంది, వాల్యూ వచ్చేస్తుంది డైరెక్ట్ మనకు. ఓకేనా, 4 3s are 12, 4 3s are 12, 4 3s are 12, 5 4s are 20. బి వాల్యూ ఇది, సి వాల్యూ వచ్చేసి 27, డి వాల్యూ వచ్చేసి 21. ఓకేనా, 12 20 27 21. ఓకేనా, ఓకే, పైన ఎరేజ్ చేసేద్దాం. ఓకే, 12 ఏ యొక్క వాల్యూ, ఏ యొక్క వాల్యూ వచ్చేసి 12, బి యొక్క వాల్యూ వచ్చేసి 20, సి వాల్యూ వచ్చేసి 27, డి యొక్క వాల్యూ వచ్చేసి 21. ఓకేనా, తర్వాత దీని కింద ఎరేజ్ చేసేద్దామండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ఇఫ్ ఏ షేర్ ఆఫ్ రెంట్ బి 2400, ద రెంట్ పెయిడ్ బై సి ఈస్. ఓకే, ఏ యొక్క రెంట్ వచ్చేసి 2400. ఓకే, ఏ యొక్క వాల్యూ ఇచ్చింది మనకు, బీసీడి యొక్క వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. 12 1s are, ఓకే, 12 1s are 12 2s are 24, రిమైనింగ్ 2 zeros యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏమైనా అడుగుతున్నారు, ఇప్పుడు మనకు వచ్చేసి 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 200, 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 200. ద రెంట్ పెయిడ్ బై సి యొక్క వాల్యూ అడుగుతున్నారు. ఓకేనా, సి యొక్క రెంట్ అడుగుతున్నారు. సి యొక్క వాల్యూ వచ్చేసి పార్ట్స్లలో వాల్యూ వచ్చేసి 27. ఓకే, 27. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, 27 2s are ఎంత 54, 2 zeros యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 5400. నెక్స్ట్ క్వశ్చన్, A and B start a business with Rs 5000 and 6000. C joins them after 3 months with Rs 8000 and B leaves the business after another 3 months. What is C's share if the total annual profit is 21,000?
చూడండి, ఏ పార్ట్ ఇక్కడ వచ్చేసి బి, ఇక్కడ వచ్చేసి సి. ఓకేనా, సి ఏ కాంట్రిబ్యూట్ వచ్చేసి 5K, బి యొక్క కాంట్రిబ్యూట్ వచ్చేసి 6K, సి జాయిన్స్ దెమ్ ఆఫ్టర్ 3 months విత్ 8K. ఓకేనా, ఓకే, ఇది కాంట్రిబ్యూట్ వచ్చేసి రాసుకున్నాము. మంత్స్ వచ్చేసి సి జాయిన్స్ దెమ్ ఆఫ్టర్ 3 months విత్ 8,000. B leaves the business after another 3 months. Okay, what is C's share if the total annual profit is 21,000? Okay, annual 1 year కి మాత్రమే పార్ట్నర్షిప్ ఇది. ఓకేనా, ఓకే, బి లీవ్స్ ద బిజినెస్ ఆఫ్టర్ అనదర్ 3 months. టోటల్ ఎన్ని మంత్స్ ఉన్నాడు? బి 6 months ఉన్నాడు. ఓకేనా, 6, బి యొక్క మంత్స్ వచ్చేసి 6. ఓకేనా, సి జాయిన్స్ ఇక్కడ సి జాయిన్స్ దెమ్ ఆఫ్టర్ 3 months. 3 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే 1 yearలో 3 months మైనస్ చేస్తే ఎంత? 9 months. ఎవరిది? సిది. ఓకేనా, 9. ఓకే, బి లీవ్స్ ద బిజినెస్ ఆఫ్టర్ అనదర్ 3 months. ఓకేనా, ఏ గురించి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏ 1 year మొత్తం పార్ట్నర్షిప్ ఉన్నాడు. ఓకేనా, 12. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాము. దేంతో సింప్లిఫై అవుతుంది? 3 తోటి చేద్దాం. 3 4s, 3 2s, 3 3s. ఓకేనా, నెక్స్ట్ 2 తోటి అవుతుంది. 2 1s, 2 4s, 2 4s, 2 వచ్చేసి 2 2s. ఓకేనా, నెక్స్ట్ అవుతుందా? నెక్స్ట్ 2 తోటి అవుతుందా? 2 తోటి అవుతుంది. ఓకేనా, 2 తోటి అవుతుంది. 2 2s, 2 3s, 2 1s. ఓకేనా, నెక్స్ట్ మిగిలినంత 5 3 6, 2 3s are 6. ఓకేనా, 6 ఒకటి మిగిలింది. ఓకేనా, ఇక్కడ వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటిది? వాట్ ఈస్ సి షేర్ ఇఫ్ ద టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ ఈస్ 25,000. మనకు టోటల్ ఇచ్చిండు, మనం సి యొక్క ప్రాఫిట్ ఎంత అనేది కనుక్కోవాలి. టోటల్ వచ్చేసి ఎంత? 5 3 8 18 ప్లస్ 6 14. ఓకే, మనం దీన్ని ఎరేజ్ చేసేస్తున్నాను నేను. 14 అంతా 5 3 6. ఓకే, ఏ బి సి 5 3 6 5 3 6. టోటల్ వచ్చేసి ఎంత? 14. ఓకేనా, టోటల్ వచ్చేసి 14 పార్ట్స్ వాల్యూ వచ్చేసి 21,000. పార్ట్స్లలో 14 టోటల్, ప్రాఫిట్లలో వచ్చేసి 21,000. ఓకేనా, 21,000. ఇప్పుడు అడుగుతున్నది ఏంటిది? సి యొక్క ప్రాఫిట్. సి యొక్క వాల్యూ వచ్చేసి 6, సి యొక్క పార్ట్ వచ్చేసి 6. ఓకే, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, 7 2s are 7 3s are. ఓకేనా, 3 zeros మనం యాడ్ చేసుకున్నాము, యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 2 1s are 2 3s are. ఓకే, ఇప్పుడు మిగిలింది ఏంటిది? కింద 3 మిగిలింది, పైన 3,000 మిగిలింది. దీన్ని ఇట్లా మల్టిప్లై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చింది. 3 3s are 9. ఓకే, 300 యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 9,000 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. A and B invest in the ratio 3:5. After 6 months, C joins the business investing an amount equal to B's. At the end of the year, what will be the ratio of their profits? Okay, na? దీన్ని ఎలా చేయాలంటే A and B invest in the ratio 3:5. A is to B is to C 3:5. ఓకేనా, A and B యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఆఫ్టర్ 6 months C joins the business investing an amount equal to B's. ఓకేనా, ఆఫ్టర్ 6 months అంటే ఇది ఎన్ని ఇయర్ యొక్క పార్ట్నర్షిప్ ఇది? అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1 year. ఓకేనా, ఆఫ్టర్ 6 months అంటే 6 months మైనస్ చేసేస్తే 12 months నుంచి 6 months వస్తుంది. ఆఫ్టర్ 6 months C joins the business. ఓకే, 6 into C ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత? బి యొక్క సి యొక్క బి ఈక్వల్ టు బీస్ అని అన్నాడు కదా. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5. ఓకేనా, ఇప్పుడు మరి ఏ యొక్క బి యొక్క మంత్స్ వచ్చేసి ఎంత? బి అండ్ ఏ అండ్ బి ఇన్వెస్ట్ ద రేషియో 3 after 6 months. G joins the business investment amount could be at the end of the year. What will the ratio of the profits? ఓకే, ఏ యొక్క బి యొక్క మంత్స్ ఇవ్వలేదు కాబట్టి ఏ అండ్ బి 12 months 1 year వరకు ఉన్నారు. ఓకేనా, ఓకే, 6 దీన్ని సింప్లిఫై చేస్తాం. 6 1s are 6 2s are 6 2s are. ఓకేనా,
మళ్ళీ దేంతో సింప్లిఫై అవుతుంది, 3 తోటి అవుతుందా, 3 తోటి కాదు. ఓకే, 3 2s are 6. ఓకే, 3 2s are 6. ఓకే, 3 2s are 6. నెక్స్ట్ 5 2s are 10. 5 2s are 10. నెక్స్ట్ వచ్చేసి 5 1s are ఇక్కడ 1 కదా, 5 1s are 5. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నాను, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాట్ విల్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్. ఓకే, రేషియో వచ్చేసి ఇది సింప్లిఫై అవ్వదు. సింప్లిఫై అయ్యేది ఉంటే ఇంకొక చేసేయాలి మేము. ఇప్పుడు 3 సింప్లిఫై అవ్వదు, దేంతో సింప్లిఫై అవ్వదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి రేషియో. ఈ రేషియో వచ్చేసి 6 10 5. ఓకేనా, 6:10:5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. 5 person A, B, C, D and E start a joint venture. Their investments are as follows: B and C invest equally. D invests half of C and double the investment of A. Okay, D invests half of C and double the investment of A. E invests twice that of B. If E receives 24 lakhs, okay, 24 lakhs as his share in the year end. 1 year కు మాత్రమే పార్ట్నర్షిప్. ఓకేనా, ప్రాఫిట్, ఇయర్ ఎండ్ ప్రాఫిట్. దెన్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ రూపీస్. ఓకే, ఈ యొక్క వాల్యూ ఇచ్చిండు మనకు 24 lakhs. ఈ 5 యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా అంటే ఫ్రెండ్స్, ఓకే, A:B:C:D:E:, ఓకేనా. ఓకే, వాల్యూస్ వచ్చేసి ఓకే, బి ఇక్కడ చూడండి, B and C ఇన్వెస్ట్ ఈక్వల్లీ. ఓకే, B and C ఓకే ఈక్వల్లీ అంటే 2 ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా 2 తీసుకోవాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ సరే నేను 4 తీసుకుంటున్నాను, ఎందుకంటే ఏది తీసుకున్నా ఈక్వల్గానే తీసుకోవాలి కదా. ఓకే, మీరు కూడా ట్రై చేయండి, 2 తీసుకొని చేద్దామంటే చేయండి. ఓకేనా, నేను అరేంజ్ చేసేస్తాను. 4 తీసుకుంటున్నాను, 4 ఓకే ఈక్వల్. D ఇన్వెస్ట్ హాఫ్ ఆఫ్ C. D ఇన్వెస్ట్ హాఫ్ ఆఫ్ C అంటే C ఎంత ఉందో దాంట్లో హాఫ్ చేస్తే D 2. ఓకేనా, నెక్స్ట్ అండ్ డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A. డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A ఇక్కడ D హాఫ్ ఆఫ్ C. D వచ్చేసి Cలో హాఫ్ అండ్ డబుల్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A అంటే Aకి డబుల్ ఉండాలి, అంటే 1 చేస్తే డబుల్ చేస్తే D వస్తుంది. ఓకేనా, ఇన్వెస్ట్ ఆఫ్ A. ఓకే, ఈ 4 యొక్క వచ్చేసింది రేషియోస్. ఈ యొక్క రేషియోస్ మాత్రమే రావాలి మనకి ఇప్పుడు. ఓకేనా, ఈ స్టార్ట్ C అండ్ డబుల్ ద ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్వెస్ట్ ట్వైస్ దట్ ఆఫ్ B అంటే ఇప్పుడు Bకు ట్వైస్ చేస్తే ఈ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. ట్వైస్ చేస్తే ఎంత, 8. ఓకేనా, ఇప్పుడు ఇది దేంట్లో నేను సింప్లిఫై అవుతుందా, సింప్లిఫై కాదు. ఈ 5 కావాలి సింప్లిఫై. ఓకే, కాదు కాబట్టి మనం డైరెక్ట్ తీసుకుంటాను. ఇప్పుడు వాల్యూస్ ఎంత, 8 + 2 10, 4 + 4 + 1 ఎంత, 19. టోటల్ వచ్చేసి 19 పార్ట్స్. ఓకేనా, 19. ఇక్కడ వాల్యూ ఇచ్చింది మనకు, ఈ యొక్క వాల్యూ ఇచ్చింది కాబట్టి సరే మనం ఈ యొక్క వాల్యూ మాత్రమే తీసుకుందాము. టోటల్ వచ్చేసి 19 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి, షేర్ ఇన్ ద ఇయర్ అండ్ ప్రాఫిట్, దెన్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ రూపీస్. ఓకే, టోటల్ పార్ట్స్ వచ్చేసి 19 పార్ట్స్. ఓకేనా, ఇప్పుడు మనకు వాల్యూ ఇచ్చింది 8 యొక్క వాల్యూస్ ఇచ్చిండు. ఓకేనా, 8 పార్ట్ తోటి మనము సింప్లిఫై చేయాలి. ఓకే, ఈ యొక్క పార్ట్ వచ్చే రేషియో వచ్చేసి 8. ఓకే, 24 lakhs. ఓకేనా, 0 4 5. ఓకేనా, ఇప్పుడు 8 దీన్ని ఇప్పుడు మనము సింప్లిఫై చేయాలి. ఓకేనా, 8 1s are 8 3s are. ఓకేనా, రిమైనింగ్ 5 zeros మనం యాడ్ చేసుకుంటే మనకు యాడ్ అయిపోతుంది, యాడ్ చేసుకోవాలి. ఓకేనా, 5 zeros యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు 19 యొక్క పార్ట్స్, ఇప్పుడు మనకు 1 పార్ట్ యొక్క వాల్యూ వచ్చేసి 3 lakhs. 19 యొక్క పార్ట్స్ ఇప్పుడు 3 తోటి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఎంత. ఓకే, దీన్ని మల్టిప్లై చేస్తే 57 వస్తుంది, 57 lakhs. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 57 lakhs. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 6th క్వశ్చన్. 3 men A, B and C subscribes Rs 4700 for a business. A subscribes Rs 700 more than B and B Rs 500 more than C. How much will each A, B and C receive out of a profit of Rs 423 question mark. A వచ్చేసి 700 more than B and B వచ్చేసి 500 more than C. ఓకేనా, A వచ్చేసి 700 more than B. ఓకే, ఇక్కడ X B. ఓకే, ఈ లైన్ నెక్స్ట్ ఈ లైన్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి B 500 ఎక్స్ట్రా మోర్ దెన్ C. C వాల్యూ వచ్చేసి X, ఇది X. ఓకేనా, ఇక్కడ కూడా 500 ఉండాలి. ఎంత, 500 1000 ప్లస్
700 అంతా 1700. ఈ 1700 ఎక్స్ట్రా ఉన్నది. ఇక్కడ ముగ్గురికి సమానం ఉండాలి. ఈ 1700ను 4700 నుంచి మైనస్ చేస్తే ఎంత 3000. ఈ 3000ని ముగ్గురికి షేర్ చేస్తే ఎంత వస్తుంది 1000 వస్తుంది. 1000 ఓకేనా. ఇప్పుడు సి వాల్యూ మనకు వచ్చేసింది 1000 1K. ఓకే 1Kను ఇక్కడ 15 ఇక్కడ వచ్చేసి ఎంత 1Kను ప్లస్ 500ను ఇక్కడ 500ను నెక్స్ట్ 700 2200. ఏ యొక్క వాల్యూ వచ్చేసి 2200. ఓకే దీన్ని అరేంజ్ చేసేస్తున్నాం. ఓకే ఏ వాల్యూ వచ్చేసి 2200. ఓకే 2200. బి వాల్యూ వచ్చేసి 1500. సి వాల్యూ వచ్చేసి 1000. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ వచ్చేసి 10 15 22 మనకు మిగిలింది. ఇంకా ఇది సింప్లిఫై అవుతుందా అవ్వదు. ఓకేనా. టోటల్ ప్రాఫిట్ ఇచ్చింది కాబట్టి మనం టోటల్ పార్ట్స్ని తీసుకోవాలి. టోటల్ పార్ట్స్ అంతా 15 22 ప్లస్ 10 అంతా 7. ఇది వచ్చేసి 4 టోటల్ వచ్చేసి 47 పార్ట్స్. 47 పార్ట్స్ వచ్చేసి టోటల్ ప్రాఫిట్ అంతా 423. 47 423 ఓకేనా. 47 పార్ట్స్ వచ్చేసి టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 423. 1 పార్ట్స్ మనకు వాల్యూ తెలిస్తే ఇప్పుడు ఏ మరియు బి మరియు సి యొక్క పార్ట్స్ మనకు వచ్చేస్తుంది. ఓకే ఏ పార్ట్స్ వచ్చేసి 22. ఓకే బి యొక్క పార్ట్స్ వచ్చేసి 15. సి యొక్క పార్ట్స్ వచ్చేసి 10. ఓకేనా. ఇది వచ్చేస్తుంది మనకు. ఫస్ట్ మనకు 1 పార్ట్ రావాలి. 1 పార్ట్ ఎంత తెలిస్తే 1 పార్ట్ వాల్యూ మనకు తెలిస్తే ఈ 22ని మల్టిప్లై చేయాలి. ఏ వాల్యూ వచ్చేస్తుంది 15ని దాంతో మల్టిప్లై చేస్తే బి వాల్యూ వచ్చేస్తుంది. ఈ 10ని దాంతో ఇక్కడ వస్తుంది కదా 1 పార్ట్ వాల్యూ దాంతో మల్టిప్లై చేస్తే సి వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. నేను ఒకటిది మాత్రమే ఏది వాల్యూ మాత్రం మీకు తీస్తాను. ఓకే ఇక్కడ 47 కదా 47ని 423 47 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఎంతలో డివైడ్ అవుతుంది 47 డివైడ్ అవుతుందా లేదా 47 ఓకే ఎంతలో డివైడ్ చేస్తుంది 423/47 ఓకే 47 9s ఆర్ ఎంత చూద్దాం 47 9s ఓకేనా 47 9s ఓకే 63 ఓకే 42 ఓకే 420 47 9 తోటి డివైడ్ చేసింది ఓకేనా 9 తోటి డివైడ్ అయింది ఓకే 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 47 1s are 47 9s are 423 47 9s are 423 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 9 ఇప్పుడు మనకు ఏ యొక్క మనకు ప్రాఫిట్ తెలియాలంటే 9 తోటి డివైడ్ చేస్తే వస్తుంది ఈ బిని 9 తోటి చేయాలి ఈ 10ని కూడా 9 తోటి చేయాలి ఈ బి యొక్క వాల్యూ 15 కదా ఈ 15 9 తోటి చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనకు 1 పార్ట్ వాల్యూ 9 అని తెలిసినప్పుడు ఏ యొక్క పార్ట్ వచ్చి 22 × 9 చేసేస్తే మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చేయండి అయితే 9 2s అంతా 18 పైన 1 రాసుకోవాలి 9 మళ్ళీ 9 2s 18 ప్లస్ 1 19 198 వచ్చేసి ఏ యొక్క ప్రాఫిట్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్